ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న వార్తలపై స్పందించారు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాము ఎక్కడికి వెళ్లడం లేదని హైదరాబాద్ లోనే ఉంటున్నామన్నారు. షూటింగ్స్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఉంటాయన్నారు. సినిమా ఇండస్ట్రీ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు నాగవంశీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న వార్తలపై స్పందించారు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాము ఎక్కడికి వెళ్లడం లేదని హైదరాబాద్ లోనే ఉంటున్నామన్నారు. షూటింగ్స్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఉంటాయన్నారు. సినిమా ఇండస్ట్రీ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు నాగవంశీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న వార్తలపై స్పందించారు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాము ఎక్కడికి వెళ్లడం లేదని హైదరాబాద్ లోనే ఉంటున్నామన్నారు. షూటింగ్స్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఉంటాయన్నారు. సినిమా ఇండస్ట్రీ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందన్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు నాగవంశీ. రైట్, దీనిపై మరిన్ని వివరాలు లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, అప్డేట్స్ ఏంటి? రైట్ మోనిత, ఎప్పుడైతే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్ లో అల్లు అర్జున్ అరెస్ట్ అవడం, దాని తర్వాత అల్లు అర్జున్ మీద అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం, దాని తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తన వివరణ ఇవ్వడం, ఇలా చాలా జరుగుతూ ఉంది. అయితే నిన్నటి నుంచి ఏపీకి ఫిల్మ్ ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోతుంది అంటూ ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. చాలా మంది ఇది నిజమంటూ కూడా చాలా వరకు న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడం చేస్తున్నారు. బట్ ప్రస్తుతం అది ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళంతా క్లారిటీ ఇచ్చారు. ఏపీకి ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది అన్న వార్తల్లో ఎలాంటి నిజము లేదని చెప్పడం జరిగింది. అయితే దీని మీద సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీని నేను అడగడం జరిగింది. ఏపీకి వెళ్ళిపోతుందా ఏంటి అని అడిగితే ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. నా సొంత ఇల్లు ఇక్కడే ఉంది, నేను ఎక్కడికి పోతాను, ఇండస్ట్రీకి ఏపీకి వెళ్తుందన్న వార్తల్లో ఎలాంటి నిజము లేదని క్లారిటీగా చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఒకవేళ ఇది వన్ సైడ్ యాంగిల్లో ఉంది అని చెప్పి ఆఫ్టర్ ప్రెస్ మీట్ తను మళ్ళీ వివరణ ఇవ్వడం జరిగింది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల అభివృద్ధి మాకు అవసరం, ఇక్కడ ఉంటాము అక్కడ ఉంటాము, ప్రెస్ మీట్లు కావచ్చు, లేదు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, లేదా షూటింగ్స్, ఇవన్నీ కూడా రెండు రాష్ట్రాల్లో ఉంటాయి. ఇప్పుడు ఎలా అయితే ఏపీ తెలంగాణలో సినిమాలకు సంబంధించి షూటింగ్స్ ప్రెస్ మీట్స్ జరుగుతున్నాయో నెక్స్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందన్న వార్తల్లో ఎలాంటి నిజము లేదు. మాకు రెండు రాష్ట్రాల అభివృద్ధి అవసరం. అలాగే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు మాకు అన్ని సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత మేమంతా కలిసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పారు, ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ అవసరం ఉన్నా కూడా మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజము లేదు, ఇవన్నీ ఫేక్. దాంతోపాటు ఏంటంటే టాలీవుడ్ పెద్దలంతా కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వీళ్ళంతా కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలుస్తారు అని చెప్పి అది కూడా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఆ వార్తలు కూడా నిజం లేదు. ఆయన అమెరికాలో ఉన్నారు దిల్ రాజు. ఆయన వచ్చిన తర్వాత నార్మల్ గా ఇండస్ట్రీకి సంబంధించి అది కూడా బెనిఫిట్స్, అలాగే ఈ టికెట్ ధరల పెంపు గురించి మేము మాట్లాడుకుంటామే తప్ప దాని మీద రేవంత్ రెడ్డిని కలుస్తామా లేకపోతే ఏపీ డిప్యూటీ సీఎం ని కలుస్తామా అనేది మేము తేల్చుకోవాల్సింది. కానీ ప్రస్తుతానికైతే అలాంటి వార్తలు లేవు. టికెట్ ప్రైస్ మీద కూడా రేవంత్ రెడ్డిని కలవాలన్నా కూడా మళ్ళీ ఇండస్ట్రీ పెద్దలంతా మేము మాట్లాడుకోవాల్సిందే. ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా ఏ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందో దేనికి కూడా అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు నాగవంశీ. మోనిత.